నిజమేనా? వావ్! నిజం. ఆ? నిజం. నిజమేనా? నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. అవును. హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మా హోమ్ ఫుడ్లో సున్నుండలు చేయమని ఆర్డర్ వచ్చిందండి. అయితే సున్నుండలు ప్రిపేర్ చేస్తున్నాం. కానీ సున్నుండలు ప్రిపేర్ చేసిన తర్వాత అమ్మిన తర్వాత ఒక్కటే అనిపించింది, అరే సున్నుండలు చేస్తే లాభమా నష్టమా అని. నిజంగానేనండి, ఆ కష్ట నష్టాలని అన్నిటినీ మీతో షేర్ చేసుకుంటూ ఈ సున్నుండల రెసిపీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాము. ఈ అంకులేనండి మాకు ఆర్డర్ ఇచ్చింది. అండ్ ఏం జరిగింది ఏంటి అనేది ఫుల్ వీడియో అంతా కూడా డీటెయిల్గా చూపిస్తాను. అండ్ రెసిపీ కూడా పర్ఫెక్ట్గా చూపిస్తాను. మాకైతే ఆ టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా అందరం టేస్ట్ చూసాం, చాలా బాగా నచ్చేసింది. బట్ లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో అంతా కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. ఇంతవరకు మా హోమ్ ఫుడ్లో చాలా రకాల రెసిపీస్ చేసాము, చేస్తూనే ఉన్నాము. అయితే ఫర్ ద ఫస్ట్ టైం ఈ సున్నుండల రెసిపీ చేయమని ఆర్డర్ వచ్చిందండి. వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే పొట్టు మినుములతో చేయాలి అండ్ దాని తర్వాత బెల్లంతో చేయమని అన్నారండి. మనం మామూలుగా చేసుకునే మినపగుండ్లలో రాళ్ళు చెత్త ఇవన్నీ ఏమి ఉండవు కానండి, ఇలా పొట్టు మినుములు తెచ్చినప్పుడు అయితే దాంట్లో రాళ్ళని చెత్త అన్నీ ఉంటాయి. వాటన్నిటిని మంచిగా క్లీన్ చేసేసుకొని ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టేసుకొని లో అంటే లో ఫ్లేమ్ అండి, సిమ్ములో పెట్టి కలుపుతూనే ఉంటూ మంచిగా వేయించేసుకోవాలండి. ఇదైతే చాలా పెద్ద ప్రాసెస్. మాకు కేజీ మినపగుండ్లు ఈ మినపప్పు వేయించడానికైతే ఆ గంట పైనే పట్టిందని చెప్పాలి. ఇలా కలుపుకుంటూనే మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించేసుకున్నామండి. ఈ కేజీని కూడా మేము 2 భాగాలుగా చేసుకొని అర కేజీ ఒక్కొక్కసారి వేయించేసుకున్నాము. అండ్ మీరు ఇప్పుడు పట్టుకుంటే కళాయి కూడా ఎంత సిమ్లో ఉందో మీకు అర్థమవుతుంది. అంత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని గంటకు పైన కలుపుకుంటూనే వేయించామండి. అండ్ ఇవి వేగడానికి ఇవి బ్లాక్గా ఉన్నాయిగా అర్థం కూడా కాదండి. నోట్లో వేసుకొని ఒకసారి నవిలామనుకోండి మనకి జిగురుగా ఉండొద్దు అండ్ కరకరలాడుతూ మంచి ఫ్లేవర్ అనేది ఉండాలి. అలా జాగ్రత్తగా మినపగుండ్లు వేయించేసుకోవాలండి. సున్నుండ టేస్ట్ అనేది ఈ పప్పు వేయించే దాని మీదే ఉంటుందండి. అస్సలు వేగపోతే పచ్చివాసన వస్తూ నావ అంటూ నోటికంతా చుట్టేసుకుంటూ ఉంటుందండి. అదే కొంచెం ఎక్కువ వేగిందనుకోండి చేదు వచ్చేస్తుంది. అందుకే జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పప్పునైతే మేము చాటలో పోసి చల్లారబెట్టేసుకుంటున్నామండి. ఇదైతే మెయిన్ అని గుర్తుపెట్టేసుకోండి. పప్పు అయితే జాగ్రత్తగా వేయించుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేజీ పప్పుకి 3/4 కేజీ బెల్లం అయితే తీసుకుంటున్నామండి. ఈ బెల్లం వచ్చేసి అరిసెల బెల్లం అని ముద్ద బెల్లం దొరుకుతుంది కదండి, అది తీసుకోవాలి. అదే చెక్క లాంటివి 1/4 కేజీ బిళ్ళలు ఉంటాయి కదా, అవి సాల్ట్ పర్సంటేజ్ ఎక్కువ ఉండి మనం సున్నుండలు తినేటప్పుడు కొంచెం ఉప్పుగా అనిపిస్తాయి. అందుకే ఇలా ముద్ద బెల్లం తీసుకుంటే మంచిది. 3/4 కేజీ బెల్లం తీసేసుకొని దీన్ని ఇలా మంచిగా గ్రేటర్ తోటి ఇలా తురుముకోవాలండి. అలా అయితే సున్నుండలో కలపడానికి ఈజీగా ఉంటుంది. ఇలా బెల్లాన్ని అంతా 3/4 కేజీ తురుముకోవాలి. ఇలా మనం చేసే ప్రతి ప్రాసెస్ జాగ్రత్తగా మంచి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు వేయించుకొని పక్కన పెట్టేసుకున్న పప్పు ఉంది కదండి, అది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మిక్సీలో వేసుకొని కొంచెం బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టేసుకోవాలండి. మీకు ఎక్కువ మొత్తాదులో ఉంటే మిల్లుకు కూడా ఇచ్చేసుకోవచ్చండి, కానీ బరకగా ఉండేటట్టు మాత్రం చూసుకోండి. ఇలా పప్పు అంతా మొత్తం మిక్సీ పట్టేసుకున్న తర్వాత తురిమిన బెల్లాన్ని రెండింటిని మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలిపినప్పుడు మీకు కొంచెం బెల్లం గడ్డల్లాగా అనిపిస్తే మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకుంటే రెండు చక్కగా కలుస్తాయండి. ఇంకా ఈ సున్నుండల్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే నెయ్యి అండి. నెయ్యి మనం ఎంత స్వచ్ఛమైనది వేస్తే అంత టేస్ట్ అనేది బాగుంటుంది. చాలా వరకు ఇలా బయట అమ్మేవాళ్ళు నెయ్యిని కాకుండా డాల్డా కానీ ఆయిల్ కానీ అలా వాడుతూ ఉంటారండి. మేమైతే స్వచ్ఛమైన నెయ్యిని మాత్రమే యూజ్ చేస్తాము. ఈ నెయ్యి అంతా కూడా పర్ఫెక్ట్గా ఓన్లీ నెయ్యి మాత్రమే యూజ్ చేస్తేనే ఆ కమ్మదనం ఆ సున్నుండ యొక్క ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి. ఇదైతే నెయ్యి మేము ఇల్లందులో తెప్పిస్తామండి, ఒక కమ్మోళ్ళ వాళ్ళ ఇంట్లో. ఇలా పర్ఫెక్ట్గా ఉన్న నెయ్యిని అయితే ఒక 1/2 కేజీ తీసుకున్నామండి. మనం కేజీ పప్పుకైతే 1/2 కేజీ అయితే కంపల్సరీ పడుతుందండి. ఇలా మంచిగా వేడి చేసుకోవాలి ఆ నెయ్యిని. తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న సున్నుండల పిండిలో కొంచెం నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి అనేది కొంచెం మంచిగానే వేడెక్కాలండి. అలా అయితేనే బెల్లం అనేది కొంచెం కరిగి పాకంలాగా ఏర్పడి ముద్దగట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఈ సున్నుండలు చేయడానికి మినపప్పు వేయించేసుకొని బెల్లం తురుక్కొని ఇలా పిండిని రెడీ చేసుకున్నాం కదండి, ఆ పిండిని పక్కకు పెట్టేసుకొని ఎప్పుడంటే అప్పుడు ఫ్రెష్గా కూడా చుట్టుకోవచ్చు. ఇప్పుడైతే ఈ అంకులకి ఓన్లీ 1/2 కేజీ కావాలి కాబట్టి ఇందులో ఈ నెయ్యిని కరగబెట్టేసి ఈ ఉండలైతే చుట్టుకుంటున్నామండి. మీరు చూస్తే
ఆ తేమ అనేది అర్థమవుతుంది, ఎంత నెయ్యి వేస్తే మనకు అలా చుట్టుకోవడానికి ఈజీగా వస్తుందో. అండ్ ఇప్పుడు ఆర్డర్ చేసిన ఈ అంకుల్కి ఒక అర కేజీ అండ్ ఇంకొక ఓల్డ్ కస్టమర్కి ఇలా సున్నుండలు చేస్తున్నాము అంటే ఒక అర కేజీ కావాలన్నారండి. ఇప్పుడైతే మేము కేజీ ప్రిపేర్ చేస్తున్నాము. అయితే ఈ కేజీ ప్రిపేర్ చేయడంలో అర కేజీ నెయ్యి వరకు పట్టిందండి. మాకు అసలు ఏమీ అర్థం కాలేదు. అర కేజీ 400 రూపాయల నెయ్యే పట్టింది, ఇంకా ఈ పక్కన ఈ ఇంగ్రీడియంట్స్ అంతా ఎటుపోతుంది మేము చెప్పిన కాస్ట్కి అని అనుకున్నాం. ఆ రేట్ చెప్పిన తర్వాత అంకుల్ తీసుకున్న తర్వాత అన్ని లెక్కలు వేసుకుంటే మాకు అసలు ఏమీ అర్థం కాలేదు. అండ్ మళ్ళీ ఇంకా నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఒక రేట్ అనుకొని చెప్పాలి అని అనుకున్నాము. అయితే ఈ అంకులే మళ్ళీ ఒక 3-4 డేస్ తర్వాత మళ్ళీ కేజీ సున్నుండలు కావాలని ఆర్డర్ ఇచ్చారండి. అయితే అంకుల్కి ఇలా చెప్పాము, నెయ్యి మంచి క్వాలిటీది ఇలా చేసాము, ఆ రేటుకు పడట్లేదు అని అంటే, పర్లేదమ్మా టేస్ట్ అయితే బాగుంది అండ్ మంచిగా క్వాలిటీగా ఉంది కాబట్టి మీకు ఎంత పడుతుందో అన్నీ లెక్కేసుకొని చెప్పండి అమ్మా అంటే మళ్ళీ ఇంకొక కేజీ ఆర్డర్ చేసినప్పుడైతే రేటు పెంచి చెప్పామండి. ఇలా మనం క్వాలిటీ పెంచినప్పుడైనా మంచిగా చేసినప్పుడు ఆ కస్టమర్ కూడా అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళు మాట్లాడితే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇంకా చేసిన అర కేజీ సున్నుండలు ప్యాక్ చేసి దాంతోపాటు మిక్చర్ కూడా కావాలన్నారండి. ఇది కూడా మా హోమ్ ఫుడ్లో కూడా చాలా క్వాలిటీతో చేస్తాము. ఇది కూడా అర కేజీ తీసుకున్నారు. బాగుంది అంకుల్, నెయ్యి ఫ్లేవర్ తెలుస్తుందా? వేద్దడం అన్నీ మంచిగా దూర వేసి పప్పులు తెచ్చి నెయ్యి ఇళ్ళందు నుంచి కమ్మూరు దగ్గర గేదె పాలది స్వచ్ఛంగా వాళ్ళు చేస్తారు చేతుడి. అక్కడ మా అమ్మాయి ఉంటుంది ఇల్లందులో తెప్పిస్తాం. అలా చేసిన కార అండ్ సున్నుండలు ఇచ్చేసిన తర్వాత టేస్ట్ చూడమని ఒక సున్నుండ కూడా ఇచ్చామండి. టేస్ట్ చూసి చాలా బాగుంది అన్నారు. మేము ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, హ్యాపీనెస్ అయితే చాలా మంచిగా అనిపించింది. మేము అందరం కూడా టేస్ట్ చూసాము. నిజమేనా? నిజమేనా? అవును. ఇగో సున్నుండ తీసుకో, ఎట్టుందో చెప్పు టేస్ట్. సూపర్. ఫస్ట్ టైం ట్రై చేసినాం మా హోమ్ ఫుడ్లో. ట్రై చేయడం అంటే ఫస్ట్ టైం చేస్తున్నాం, అందుకే అందరు రివ్యూ తెలవాలని ఫస్ట్ ఎలా ఉందో చూద్దాం. మాటలు లేవు, మాట్లాడాలు లేవు, తినడమే. సూపర్ ఫ్లేవర్ తెలుస్తుంది, నెయ్యి ఫ్లేవర్ కూడా కమ్మగా ఉంది. సూపర్. ఇలా మా హోమ్ ఫుడ్లో సున్నుండలు చేసాము. అండ్ ఇదైతే చిన్నపిల్లలకైనా ఆడవాళ్ళకైనా చాలా బలం అండి సున్నుండలు. మీరైనా ఇలానే ఇంట్లో అయినా ట్రై చేసుకోండి, లేదంటే మేము చేసే ప్రాసెస్ చూసారు కదా, మాకైనా ఆర్డర్ చేయండి, చాలా బాగా నచ్చేసిద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలానే సపోర్ట్ చేయండి. నమస్తే.